తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సాహితీ ఆధ్యాత్మికవేత్త రోచిష్మాన్ గురువు గారు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. ధనుర్మాసం సందర్భంగా పాశురాల ప్రాముఖ్యత అలాగే వాటి వివరణ తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. ధనుర్మాసం, మార్గశిర మాసం వచ్చేసింది. అందులో ఇంకా ధనుర్మాసం అయితే 16 నుంచి ప్రారంభమైందండి. మొదటి రోజు నుంచి చూసుకుంటే గనక మొత్తం 30 పాసురాలు పట్టించడం అనేది చాలా మంది మనం గమనిస్తూ ఉంటాము. అమ్మవారిని చాలా ప్రత్యేకంగా కొలుస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఇళ్లల్లో ఎంత వైభవంగా చేస్తారంటే ఉదయము అలాగే సాయంత్రం పూట కూడా పాసురం అనేది చదవటం చూస్తాను. కొంతమంది నేను గమనించాను గురువు గారు 31 రోజు చదువుతూ ఉంటారు. అలా అసలు చదవచ్చా? అంటే తత్వం ఎరుకపరచుకోవడానికి చదవచ్చు. అసలు ఏమిటి అని కానీ ఈ సంప్రదాయంలో చదవడమే మంచిది. రోజుకు ఒక పాసురం. అయితే మనం ఇక 4వ పాసురం 4వ రోజుకి వచ్చేసాం. అప్పుడే అమ్మవారిని కొలుచుకుంటూ మరి 4వ పాసురం తమిళంలో ఎలా అసలు మనం పఠించాలి, ఎలా చదవాలి, దానికి తెలుగు అనువాదం ఏంటి, పూర్తి వివరణ తెలియచేయండి. తప్పకుండా అండి. మనం స్నానానికి వెళ్దాం ఈ నియమాలు అంటే చెప్తూ ఇక్కడ స్నానం చేయడానికి కూడా ఆవిడ భగవంతుణ్ణి అనుమతి కోరుతోంది. అంటే నేను స్నానం చేసేద్దాం కాదు, అంటే ఆవిడ ఎంత ఒక అర్పణ భావం ఆవిడకుంటుందో చూడండి. అంటే స్నానాన్ని నేను చేయడానికి అనుగ్రహించమని దేవుడు, అంటే స్నానం నా చేత చేయించు అంటోంది. అడుగుతారు. ఎలా అంటోంది అంటే ఇదిగో ఇలా: ஆழி மழை கண்ணா ஒன்று நீ கைக்கரவேல் ஆழியுட்புக்கு முகுந்து கோடார் தேரி ஊழி முதல்வன் உருவம் போல் மெய்கருத்து பாழியன் தோளுடை பற்பனாபன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்றதிர்ந்து தாழாதே சாரங்கம் உதைத்த சரமழை போல் வாழ உலகினிர் பெய்திடாய் நாங்களும் మార్గళి నీరాడ మగిళ్దేలోరెంపావాయ్. ఇది మంచి పాసురం. మీరు తెలుగులో చదవండి. తప్పకుండా మనందరికీ చదువుకునేందుకు అర్థమయ్యేందుకు వీలుగా గురువు గారు తెలుగులో అనువాదం చేశారండి. అవి ఇప్పుడు చదివి వినిపిస్తాను. తెలుగులో 4వ పాసురం ఎలా ఉందంటే: సాగరమా వానవేల్పు కన్నయ్య నువ్వు ఇవ్వడం ఆపేయకు, సాగరంలోకి దిగి తోడుకుని చప్పుడు చేస్తూ పైకి వచ్చి ఆదిపురుషుడి ఆకారంలాగా నల్లని మేనుతో విశాల బాహువుల పద్మనాభుడి చేతిలోని చక్రంలా మెరిసి పాంచజన్యంలా మోగి ఎడతెరిపి లేకుండా సాగరం నుండి వచ్చే శరవర్షంలా అందరూ వర్ధిల్లేట్టుగా వర్షించు. మేము ఆనందంగా మార్గశిర స్నానం చేసేందుకు ఓలాలా నా చెల్లి. చాలా మంచి పాసురం అండి. జాగ్రత్తగా దీనికి వివరణ వింటే మనకందరికీ ఆనందంగా కూడా వివరించండి. ఎంత తత్వం కానివ్వండి, ఒక అభివ్యక్తి విధానం కానివ్వండి, చాలా గొప్పగా చెప్పింది అమ్మవారు. స్నానం ఆచరించడానికి ఆవిడ అనుమతి కోరుతుంది. అంటే నేను స్నానం చేయించు నా చేత అని ఆ అడిగే క్రమంలో ఆవిడ ఏమంటుందంటే, అంటే అసలు ఆండాళ్ళకి అంతా కన్నయ్య, అంటే కృష్ణుడే. ఆవిడ జీవితం అంతా కృష్ణుడు తప్పించి మరొకటి ఉండదు ఆండాళ్ళు లేదు. ఆండాళ్ళకు అంతా కన్నయ్యే, అన్నీ కన్నయ్యే. సాగరమా, ఆഴి అని తమిళ్లో మాట. ఆഴి అంటే సాగరమా. సాగరమా అని సంబోధించాక వానవేల్పు కన్నయ్య అంటోంది. ఎంత గొప్పటి అభివ్యక్తితో చూడండి. వానవేల్పు అంటే వానదేవుడిని అని అంటాం మనం, వర్షదేవుడు అని. ఆ వర్షదేవుడు కూడా కన్నయ్యేట ఆవిడకి. సాగరమా అని అన్నాక వానవేల్పు కన్నయ్య అంటూ వరుణదేవుడుగా కూడా కన్నయ్యనే పరిగణిస్తోంది ఆండాళ్ళు. వర్షం సాగరం వల్లే వస్తుంది. ఎంత పొందికుందో చూడండి. అంటే మన సాగర నీరు మేఘమై అది మళ్ళీ వర్షంగా కురుస్తుంది. సాగరంలోకి దిగి తోడుకుని చప్పుడు చేస్తూ పైకి వచ్చి అనడం వర్షంతో పాటు వచ్చే శబ్దాన్ని అమ్మవారు చెబుతోంది. మనకి వర్షం కురిసేటప్పుడు శబ్దం వస్తుంది. ఆ శబ్దం ఎట్లా ఉందంటే సాగరంలో ఆ నీళ్లు తీసుకునే శబ్దం లాగా ఉందట. మెరిసే మెరుపును సుదర్శన చక్రం అని, పాంచజన్యం మోగడం అంటే ఉరుము అని చెప్పకుండానే చెబుతోంది ఆండాళ్ళు. వర్షాన్ని శరవర్షం అనడం ఉదాత్తంగా ఉంది. ఈ పాసురంలో చెప్పబడిన పాంచజన్యం విష్ణు చేతి శంఖానికి పేరు, మనలో అందరికీ తెలిసిందే. సారంగం మహావిష్ణు ధనుస్సుకు పేరు. వర్షాన్ని కరుణకు ప్రతీకగా ఆండాళ్ళు చెబుతున్నట్టు తెలుస్తోంది. పాసురం చివర మేము ఆనందంగా మార్గశిరం స్నానం చేసేందుకు అనడం ఆ కరుణలో తడిసిపోవడానికి అని గొప్పగా తెలియజేస్తోంది ఆండాళ్ళు. ఆ కరుణను అందరూ వర్ధిల్లేట్టుగా వర్షించు అని కోరుకోవడం ఆండాళ్ మాతృహృదయానికి అర్థం పడుతోంది. ఈ మాతృహృదయాన్ని అర్థం చేసుకుని వేదాంత దేశికులు గోదాస్తుతి
మొదటి శ్లోకం కరుణయ కమలా మివాన్యాం గోదాం అంటే కరుణ కారణంగా ఇంకొక శ్రీదేవి లేదా లక్ష్మీదేవి వంటిది గోదా అని తెలియచేస్తూ ఇలా అన్నారు. శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదాం అనన్య శరణం ప్రపద్యే. అంటే శ్రీ విష్ణు చిత్తుడి వంశమనే నందనవనంలోని కల్పవల్లి శ్రీరంగరాజుని హరిచందన వృక్షంతో కలిసిపోయి కనిపించేదానా, సాక్షాత్ క్షమ అయిన దానా, కరుణ పరంగా కమలంలో ఉన్న ఇంకో లక్ష్మి అని. అంటే కరుణ అంటే లక్ష్మీదేవి కూడా కరుణిస్తుంది మనకి. కరుణ పరంగా కమలంలో ఉన్న ఇంకో లక్ష్మి గోదా, అన్య శరణం లేదు, నిన్నే శరణ కోరుతున్నాను. గొప్ప భావన, భావం, శైలి, శిల్పం వీటితో ఆండాళ్ ఈ పాసురాన్ని మనకు అందించింది. ఎంత అర్థం చేసుకుంటే అంత అర్థం అవుతుంది ఈ పాసురం. మనం గోదా అమ్మవారి పాదాలకు ప్రమాణం. నమస్కారం గురుగారు.